రెవరెండ్ సంతోష్ బాబు గారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నాయకులు వారిని వచ్చి శుభాలు అందించాల్సిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. రండి సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సంతోషంగా ఇంకో స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాజమండ్రి మహాపట్టణము ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి క్రైస్తవులు విలువలు కలిగినటువంటి ఈ యొక్క రాజమండ్రి పట్టణము దైవ సేవకుల చేత, అలాగే గనుల నుండి దేవుని సేవకులు, అలాగే నాయకులు ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో ఉండడానికి కారణం వల్ల అనేకమైనటువంటి దేవుని మహాసభలు ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నందుకు బిగ్గరగా ఇంకో స్తోత్రం చెల్లిద్దాం. మరి మొదటిగా దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మా నాయకులు బిషప్ ప్రతాప్ సిన్హాయ్ గారికి, మరియు కాకినాడ జిల్లా నుంచి వచ్చినటువంటి ఇచ్చేసినటువంటి నాయకులకు, మరియు ఈస్ట్ గోదావరి జిల్లా నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఘనమైనటువంటి మీటింగ్ను ఏర్పాటు చేసినటువంటి క్రాంతి మీడియా వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడబోతా ఉన్నారు. దైవజనులు గొప్ప వర్తమానాన్ని మన మధ్యలోకి తీసుకురాబోతా ఉన్నారు. నేను ఒక విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. 2024 డిసెంబర్ 11వ తారీఖున దైవజనులు స్టీఫెన్ పాలయ్య గారు మా ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం నియోజకవర్గాన్ని దర్శించడం జరిగింది. దైవజనులు వారి ఫౌండేషన్ ద్వారా ఘనమైనటువంటి కార్యాలు ఆ ప్రాంతంలో జరిగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూసినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వారి టీం సభ్యులు మరి అయ్యగారితో ఈ విషయాలు చెప్పినప్పుడు ఆ యొక్క రంపచోడవరం మండలంలో, రంపచోడవరం డివిజన్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో వాటర్ ఫెసిలిటీ లేని కారణంగా సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంతటితో ఆగకుండా మరి దేవుని సేవకులు దైవజనులు స్టీఫెన్ పాలయ్య గారు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మా యొక్క ఏఎస్ఆర్ జిల్లా చాలా ఆశీర్వదించబడింది. ఈ యొక్క డిసెంబర్ 11వ తారీఖున మరియు మరిన్ని కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించి ఉన్నారు. ఆ యొక్క హాస్పిటల్లో ఏదైతే తల్లి బిడ్డల వార్డు ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ లేని కారణంగా ఇంచుమించు 30 లక్షల రూపాయలు వెచ్చించేటటువంటి అన్ని ఫెసిలిటీస్లు కూడా అక్కడ తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఇటువంటి దైవ సేవకులు మన పట్టణాన్ని, మన ప్రాంతాన్ని దర్శించినప్పుడు వారి ప్రార్థనలు, వారి యొక్క వాక్య సందేశాలు మాత్రమే కాకుండా వారి యొక్క సహాయాలు, వారి యొక్క చేస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి క్రైస్తవ్యం అనేటటువంటిది ఈ నేటి దినాల్లో అనేక రీతులుగా ప్రజలకు సాక్ష్యంగా ఉండబోతా ఉంది. మరి ఈ గొప్ప కార్యాన్ని ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో ఈ యొక్క సభలను ఏర్పాటు చేసినటువంటి మరొకసారి క్రాంతి టీవీ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు, నా శుభాలను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. సంతోష్.